వెల్కమ్ టు మై ఛానల్. వరు ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ వీడియో ఏంటి అంటే ఈవినింగ్ స్నాక్స్ అన్నమాట. ఇవాళ మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ మైసూర్ బజ్జీ. మా ఇంట్లో అందరికీ మైసూర్ బజ్జీ అంటే ఇష్టమండి. సో అది ఎలా చేసుకోవాలి, ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి, అవన్నీ ఈ వీడియోలో ఉంటాయి. ఓకేనా? తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మనం బయట నుంచి తెచ్చుకున్నాం అనుకోండి, అన్ని డబ్బులు పెట్టి తెచ్చుకోవాలి, అయినా వాడు అంత క్వాంటిటీ కూడా ఇవ్వడనమాట. సో మనం ఇంట్లో చేసుకుంటే కనుక క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, డబ్బులు కూడా పొదుపు చేసుకోవచ్చు, మంచిగా ఫ్యామిలీ అందరూ ఎంత కావాలంటే అంత తినచ్చు. సో ఈ వీడియో ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్ అనమాట. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఏదైనా బెస్ట్ ఈవినింగ్ స్నాక్ చేయాలి అంటే కనుక ఇదొకటి ప్రిఫర్ చేస్తానండి నేను. చాలా బాగుంటుంది. ఈ మైసూర్ బజ్జీలోకి ఇవాళ కాంబినేషన్ పుట్నాల పప్పు పచ్చడి చేస్తున్నాను. సో మైసూర్ బజ్జీకి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి, అవన్నీ వీడియోలో చూద్దాం. ఓకేనా? దానికన్నా ముందు నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది. ఇంకా 40 సబ్స్క్రైబర్స్ అయితే కనుక మనం 3K ఫ్యామిలీ అయిపోతాం. చాలా హ్యాపీగా ఉందండి. ఇంతమంది నన్ను ఆదరిస్తారని నేను అస్సలు అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ నా ఫ్యామిలీ అయ్యి నా వీడియోస్, నా వ్లాగ్స్, నా షార్ట్స్ అన్నీ చూసి కామెంట్ చేసి అక్క చాలా బాగుంది అని చెప్పి నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూసి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటనే టంగమని కొట్టండి. ఓకేనా? అలాగే ముందుగా ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియోని చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఎవరికి మైసూర్ బజ్జీ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం మైసూర్ బజ్జీ ఎలా చేయాలి, ఏంటి, ఆ ప్రాసెస్ చూసేద్దాం. ఓకేనా? ఇంకొక విషయం అండి, మీకు మైసూర్ బజ్జీ తెలియదు అని నేను చెప్పట్లేదు. నేను ఎలా చేస్తాను, ఏ ప్రాసెస్లో చేస్తాను అన్నది చెప్తున్నాను. ఒకవేళ ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే కనుక స్కిప్ చేసేయండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక చూసేయండి. మైసూర్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. మైదా పిండి, ఉప్పు, జీలకర్ర, తినే సోడా, పుల్లటి పెరుగు, నూనె. తినే సోడా ఎందుకంటేనండి బజ్జీలు పొంగుతాయి అన్నమాట, మెత్తగా వస్తాయి, పొంగుతాయి. జీలకర్ర, ఉప్పు ఏంటంటే టేస్ట్కి. పెరుగు, పుల్లటి పెరుగు అని ఎందుకు చెప్పానంటే పుల్లటి పెరుగు అయితే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. అందుకని కొంచెం పుల్లగా ఉన్న పెరుగు తీసుకోండి. ఒకవేళ పుల్లగా ఉన్న పెరుగు ఇష్టం ఉండదు కొంతమందికి, అలాంటప్పుడు నార్మల్ పెరుగు వేసుకోవచ్చు. ఆయిల్ మనం చేసుకునే క్వాంటిటీ బట్టి ఆయిల్ తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు చేసే ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పిండి ఎలా కలుపుకోవాలి చూపిస్తాను. ఓకేనా అండి? ఇప్పుడు పిండి కలుపుకోవడం చూపిస్తాను కదా. నేనైతే 1.5 kg పిండి తీసుకున్నానండి, మైదా పిండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. 1.5 kg పిండి తీసుకున్నాను కదా, 1.5 kg పిండి. సో దాన్ని నేను ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి కావాల్సినంత పెరుగు తీసుకుందాం. ఓకేనా? నేను అందులోకి వేయడానికి 1 లీటర్ పెరుగు తీసుకున్నానండి. 1 లీటర్ పుల్లటి పెరుగు అనమాట. ఇప్పుడు దాన్ని మనం వేసేసుకుందాము. ఫస్ట్ కొంచెం వేసుకుని కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. పెరుగు కొంచెం వేసుకున్నాం కదండి, అప్పుడే మనం ఏం చేద్దామంటే జీలకర్ర కూడా వేసుకుందాం. జీలకర్ర, తర్వాత ఉప్పు, తర్వాత తినే సోడా, ఇవి వేసుకుని ఇప్పుడు పిండిని బాగా కలుపుకుందాం.
కలుపుకున్నాక మనకి పిండి గట్టిగా అవ్వాలన్నమాట. ఆ గట్టిగా అయ్యేదాకా కలుపుకుందాం. ఓకేనా? కలుపుకున్నాక ఎలా ఉంది ఏంటి మీకు నేను చూపిస్తాను. చూసారు కదండి, పిండి ఈ విధంగా కలుపుకోవాలండి. అంటే మరీ గట్టిగా కాదు, అలానే మరీ పలుచగా కాకుండా ఈ కాన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట పిండి. తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పాలండి. బజ్జీలు వేసేటప్పుడు ఏం చేయాలంటే వాటర్లో చెయ్యి ముంచుకొని అప్పుడు తీసుకోవాలన్నమాట. లేకపోతే ఇది మైదా పిండి కదా, ఇలా అంటుకుపోతూ ఉంటుంది చేతికి, సరిగ్గా రావన్నమాట. తర్వాత పిండి కలుపుకునేటప్పుడు కూడా ఉండలు ఏమీ లేకుండా చూసుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే ఉండలు అవి ఉన్నాయనుకోండి, మనం ఆయిల్లో వేసినప్పుడు అది విరిగిపోతుంది. ఇంకొకటి కూడా ఉంది, పేలిపోతుందండి. జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా మైసూర్ బజ్జీ విషయంలో ఏంటంటే పిండి చాలా బాగా ఒదుగా అయ్యేలా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకొని అప్పుడు ఆయిల్లో వేసేటప్పుడు కూడా చేతిని వాటర్లో ముంచుకొని అప్పుడు వేయాలండి. జాగ్రత్తగా చేసి వేయాలి. అది ఎలా వేయాలి ఏంటి అన్నది కూడా నేను చూపిస్తాను. పిండి అయితే ఈ విధంగా కలుపుకొని ఉంచుకోవాలండి. ఒక 1 అవర్ ఈ పిండి నానాలి. ఆ తర్వాత మనం బజ్జీలు వేసుకుంటే సూపర్గా వస్తాయండి. కొంతమంది ఉల్లిపాయలు అవి కూడా వేసుకుంటారు. నేను ఓన్లీ ప్లెయినే వేస్తున్నానండి. తర్వాత ఇందులోకి చట్నీ ఏం చేసుకోవచ్చు, అల్ల పచ్చడి తినచ్చు, టమాటా పచ్చడి తినచ్చు, పుట్నాల పచ్చడి తినచ్చు. నేనైతే పుట్నాల పప్పు పచ్చడి చేస్తున్నానండి. ఇప్పుడు పిండి కలుపుకున్నాను కదా, దీన్ని ఇలా పక్కన ఉంచేసుకుందాం ఒక 1 అవర్. ఓకేనా? పిండి కలుపుకొని 1 అవర్ పక్కన పెట్టుకోవాలని చెప్పాను కదండి. పక్కన పెట్టుకున్న తర్వాత పిండి బాగా నానిందనమాట. ఇప్పుడు నానిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి పిండిని కింద నుంచి పైకి ఇలా కలుపుకోవాలన్నమాట. పిండి కింద నుంచి పైకి ఒకసారి కలుపుకున్నాం కదండి. కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి ఉండలు అవి ఏమీ లేకుండా మళ్ళీ కొంచెం ఈవెన్గా అవుతుందన్నమాట. సో అందుకని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని నేను ఇందాక మీకు ఏం చెప్పానో, మనము ఇది పిండి తీసుకునే ముందు మన చేతిని ఒకసారి వాటర్లో ముంచుకోవాలన్నమాట. ఒకసారి ఇట్లా వాటర్లో ముంచుకొని అప్పుడు చేతితో తీసుకోవాలి పిండి. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మన చేతికి పిండి ఎక్కువగా అంటదు. కొంచెం అంటుతుంది కానీ ఎక్కువగా అంటదు. మనము ఆయిల్లో వేసేటప్పుడు కూడా మన చేతికి అతుక్కోకుండా నీట్గా ఉంటుందన్నమాట. స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక అప్పుడు లైట్గా కొంచెం చిన్న ఉండ వేసి చూడాలి. అది పొంగుతోంది అంటే అప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినట్టు. ఆ తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. వేసుకోవడం మొదలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒకటి వేసి చూద్దామండి. ఓకేనా? ఫస్ట్ మనం పిండి తీసుకునే ముందు మన చేతిని కొంచెం వాటర్లో తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారా, ఇందాక పిండికి ఇప్పటికీ చేతికి చూడండి మనకి అంతగా అంటుకోవట్లేదు. ఇప్పుడు దీన్ని మనము ఆయిల్లో వేద్దాం. ఇప్పుడు చూసారా అండి, పొంగుతోంది. చూసారా అండి, పొంగుతోంది. దాని అర్థం ఆయిల్ హీట్ ఎక్కిందని. అలాగే బజ్జీ కూడా చూడండి ఎంత తొందరగా వేగిపోయిందో. ఒక విషయం చెప్పాలండి, మనం ఈ బజ్జీలు వేసుకునేటప్పుడు ఎప్పుడూ స్టవ్ సిమ్లోనే ఉండాలన్నమాట. బజ్జీలు ఈ విధంగా వేసుకోవాలండి. ఈ కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలన్నమాట. ఈ కలర్ కాదు, ఈ కలర్లోకి రావాలి. ఇప్పుడు ఇది కూడా అటు సైడ్ కలర్ వచ్చింది, ఇప్పుడు ఇటువైపు రావాలన్నమాట. నేను చెప్తున్నాను కదా, ఈ కలర్ వచ్చేలాగా ఉండేలాగా బజ్జీ వేయించుకోవాలి. అదే కాక సిమ్లో పెట్టుకునే మీరు వేయించుకోవాలి. ఎందుకంటే మీరు హైలో పెట్టారనుకోండి బయట కలర్ వచ్చేస్తుంది రెడ్గా, కానీ లోపల పిండి మాత్రం ఉడకదనమాట. అలాంటి బజ్జీలు తిన్నామనుకోండి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా కడుపులో నొప్పి వస్తుంది. సో సిమ్లో పెట్టుకుని బజ్జీలు వేయించుకోవాలి. ఫస్ట్ ఈ వైట్ కలర్లో ఉంటుందన్నమాట, తర్వాత రెడ్ కలర్లోకి వస్తుంది. కింద పార్ట్ రెడ్ కలర్లోకి వచ్చాక
అప్పుడు మనం దాన్ని ఇట్లా తిప్పుకోవాలి. తిప్పుకుంటే అప్పుడు కింద కూడా మనకి కలర్ వస్తుంది అన్నమాట. కొంతమందికి బ్లాక్గా ఉంటే ఇష్టం ఉంటుంది, కొంచెం బాగా ఎక్కువ వేగితే, బ్లాక్ అంటే బాగా వేగితే ఇష్టం ఉంటుంది. అలా కావాలనుకున్న వాళ్ళు కొంచెం సేపు ఉంచుకోవచ్చు అనమాట. లేదు ఈ కలర్లో తినే అలవాటు ఉన్న వాళ్ళు ఇప్పుడే మనం తీసేసుకోవచ్చు బాగా వేగిన తర్వాత. ఓకేనా అండి? మా ఇంట్లో అయితే ఈ కలర్ వచ్చే వరకు వేయించి తీసేస్తానండి. ఈ కలర్లోనే తింటారు, అది బ్లాక్ అయితే కూడా తినలేరు అనమాట. అది కాక నేను కొంచెం పెద్ద సైజ్ వేసాను, చిన్నగా కూడా వేసుకోవచ్చు. పెద్దగా కావాలనుకున్న వాళ్ళు పెద్దగా వేసుకోవచ్చు, చిన్నగా కావాలనుకున్న వాళ్ళు చిన్నగా వేసుకోవచ్చు అనమాట. ఓకేనా అండి? ఈ విధంగా బజ్జీలు వేసుకోవాలండి. మైసూర్ బజ్జీల్లోకి పుట్నాల పప్పు పచ్చడి చేస్తున్నానని చెప్పాను కదండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. అందరికీ తెలుసు చాలామందికి, బట్ ఏం చేస్తున్నాను అన్నది చూపించాలి కాబట్టి నేను చూపిస్తున్నాను. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి, ఎవరికైనా తెలియకపోతే కనుక చూడండి. ఓకేనా? పుట్నాల పచ్చడికి కావాల్సింది పుట్నాల పప్పు, కొబ్బరి పొడి. ఇది కొబ్బరి పొడి రెడీమేడ్ కొబ్బరి పొడి అండి. మామూలుగా కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు, లేదు కొబ్బరి ముక్కలు లేవు అన్నప్పుడు ఇలా రెడీమేడ్ పౌడర్ ఇంట్లో ఉంటే కనుక ఇది కూడా వేసుకోవచ్చు అనమాట. కొబ్బరి పొడి, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు. చింతపండు మిక్సీలో వేసే ముందు కొంచెం నానబెట్టుకోండి. ఏం లేదు, నానబెట్టుకోకపోయినా కూడా మిక్సీ అయిపోతుంది. బట్ ఏంటంటే ఒక చిన్న టిప్, ఇది నానబెట్టుకుని వేసుకుంటే ఏంటంటే మనకి మిక్సీ పాడవకుండా ఉంటుంది. లేదంటే ఇది గట్టిగా ఉంటుంది కదా, కొన్నిసార్లు మిక్సీలో బ్లేడ్స్ అవి ప్రాబ్లం అయ్యేలా అవుతాయన్నమాట. సో ఎందుకైనా మంచిది కొంచెం దీన్ని నానబెట్టుకోండి. ఓకేనా? మా పిల్లలకి మైసూర్ బజ్జీలోకి ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇదే బజ్జీలు మనం బయట కొనుక్కోవాలంటే ప్లేట్ 30 రూపీస్ 40 రూపీస్ చెప్తారు. అదే మనం ఇంట్లో వేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని కావాలంటే అన్ని తినచ్చు. అది కాక డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇన్ని డబ్బులు పోసి బయట కొనుక్కోవడము, వాళ్ళు మనకు కావాల్సినంత ఇవ్వరు. అదే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, హెల్త్కి హెల్త్ బాగుంటుంది, తర్వాత మనీ కూడా సేవ్ అవుతుంది, ఇంట్లో అందరూ కడుపు నిండా తినొచ్చు అనమాట. అదండి. ఓకేనండి, ఇప్పుడు పుట్నాల పచ్చడి చేసేస్తాను. పుట్నాల పచ్చడి మిక్సీ వేయడం అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని మనం పోపు వేసుకుందాం. ఓకేనా అండి? పోపుకు కావాల్సినవి మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ. కొంతమంది శనగపప్పు కూడా వేసుకుంటారండి, జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇవాళ మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ అయితే పోపు వేస్తున్నానండి. పచ్చడి గిన్నెలోకి తీసేసుకున్నాం కదండి, ఇప్పుడు పోపు కూడా వేసేస్తాను. పోపు కూడా వేసేసానండి. సరే, పోపుని మనం కలుపుకుందాం. వేడి వేడి మైసూర్ బజ్జీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో, చాలా బాగుందన్నమాట. అంటే ఇవాళ నేను కొంచెం పెద్దగా చేశాను, చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు. సూపర్ ఎమ్మీ ఉందండి, మెత్తగా ఉంది, దూదిలాగా. ఒకసారి చట్నీ నంచుకొని చూద్దామా ఎలా ఉంటుందో. అదిరిపోయిందండి. కారం ఉప్పు సూపర్గా సరిపోయాయి, పచ్చళ్ళలో కూడా చాలా బాగుంది. ఏంటి చేయగానే తినేస్తోంది మాట్లాడకుండా అనుకుంటున్నారా? నాకు కానీ మా పిల్లలకు కానీ మా అందరికీ చాలా ఇష్టం అండి. అది కాక పిండి బాగా నానడం వల్ల ఎంత మెత్తగా వచ్చాయంటే, లోపల ఎంత మెత్తగా బయట క్రిస్పీగా, ఆహా మాటలు చెప్పలేనండి నేను. సో మీలో కూడా ఎవరికైనా మైసూర్ బజ్జీ ఇష్టం ఉంటే కనుక చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతేనండి.
మీకు ఎవరికి ఇష్టమో, ప్రాసెస్ ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగుమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. సపోర్ట్ చేస్తారు కదూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వా వరు. బాయ్.